జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లక్షలాది మంది కళ సివిల్ సర్వీసెస్, వేల రూపాయల ఫీజులు, పేరుగాంచిన కోచింగ్ సెంటర్లో ఉంటేనే ర్యాంక్ వస్తుందనేది చాలా మంది నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ ఎటువంటి కోచింగ్ లేకుండా కేవలం పట్టుదలతో 2 సార్లు సివిల్స్ ర్యాంక్ కొట్టారు మన తెలుగు తేజం శ్రీకాంత్. పట్టుదల ఉంటే కొండనైన పిండి చేయొచ్చని శ్రీకాంత్ నిరూపించాడు. ఐటీలో భారీ ప్యాకేజీని వదులుకొని సమాజం కోసం ఏదో చేయాలనే తపనతో మొదట ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా, ఇప్పుడు ఐఏఎస్ అధికారిగా ఎంపికైన చిత్తూరు వాసి శ్రీకాంత్ తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. భారతదేశంలో అత్యుత్తమంగా ఉండేటువంటి సివిల్స్కి అయితే మాత్రం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది నార్త్ ఇండియన్స్ మాత్రమే. దీంట్లో అప్పుడప్పుడు మెరిసేటువంటి తెలుగు తేజంలో మన చిత్తూరు జిల్లాకు చెందినటువంటి రంపం శ్రీకాంత్ అనేసి ఒక యువకుడు దీంట్లో ర్యాంకు కూడా సాధించడం జరిగింది. దీంతో పాటుగా తను మొదటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ, అలాగే వాళ్ళ కుటుంబ వ్యవహార శైలి కూడా ఎడ్యుకేషన్ పరంగానే వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ తను ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ యూపీఎస్ వైపు నడుస్తూ తను ర్యాంక్ సాధించి ఇప్పుడు ఐఏఎస్కి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. యూపీఎస్సీలో ర్యాంకు కొట్టడం, తను గతంలో ఉన్నప్పటికీ కూడా సెకండ్ అటెంప్ట్స్లో ఐపీఎస్, ఫస్ట్ అటెంప్ట్స్లో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా కూడా పనిచేస్తూ ఇప్పుడు మన ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొదటి నుంచి మీ యొక్క ఎడ్యుకేషనల్ది ఎలా ఉండబోతుంది? అంతా ఐటీ వైపు చూస్తూ ఉంటే యువకులంతా, మీరు మాత్రం రావడానికి గల కారణం ఏంటి? నేను మీరు అన్నట్టు నా ఎడ్యుకేషన్ బైరెడ్డిపల్లి, పలంనేరు అక్కడే అయిందండి. నేను బేసికలీ మా ఫాదర్ ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ మై మదర్ హోమ్ మేకర్. చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు టువర్డ్స్ ది ఎడ్యుకేషన్. చాలా బాగా చదువుకోవాలి, చదివితేనే మంచి అవకాశాలు, ఆపర్చునిటీస్, ఎవ్రీథింగ్ వస్తాయి, లైఫ్ బాగుంటుంది అన్నట్టుగా. ఇంకా వాళ్ళు ఇలాంటి మార్గాలు ఉన్నాయి అని చూపించారు, కానీ ఇదే చేయాలని అంత స్పెసిఫిక్గా అయితే ఏం చెప్పలేదు. ఆ ఫ్రీడమ్, ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ఇంకా ఫర్దర్గా హైయర్ స్టడీస్ చేయాలని ఎంబీఏ ఇన్ ఐఎం బెంగళూరుకి వెళ్ళాను. అక్కడ బాగా మాది వన్ ఆఫ్ ది టాప్ బీ స్కూల్స్. అక్కడ చాలా బాగా చదువుకున్న తర్వాత అక్కడ నుంచి మంచి ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయినాయి టువర్డ్స్ ది ప్రైవేట్ సెక్టర్. ఐటీలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, గూగుల్లో నేను లాస్ట్ వర్క్ చేశాను. ఆల్మోస్ట్ 4 years వర్క్ చేశాను అండ్ చాలా మంచి ప్యాకేజ్ అండ్ ఆల్ ఉండేది. ఒక థింగ్ మిస్సింగ్ ఏంటంటే ది జాబ్ సాటిస్ఫాక్షన్. సో ఎంత చేస్తున్నా, ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాము అండ్ ఎవరికి రీచ్ అవుతుంది, ఎంతైనా అది ప్రాఫిట్ మేకింగ్, ప్రాఫిట్ మోటివ్, లేకపోతే బిజినెస్ ఎక్స్పాన్షన్, ఇట్లాంటి ఆస్పెక్ట్స్లోనే ఉండేది. కానీ యాక్చువల్గా మన గ్రాస్ రూట్ లెవెల్లో నేను పెరిగిన వాతావరణానికి, నాకు తెలిసిన సొసైటీ దాంట్లోకి నేను చేసే వర్క్ ఎంత రీచ్ అవుతుంది అనేది ఎప్పుడూ ఒక క్వశ్చన్ మార్క్గా ఉండేది. సో దానికి నేను ఆలోచించి ఒక 3-4 years వర్క్ చేసిన తర్వాత ఏ మార్గాలు ఉన్నాయి, నా ఇంట్రెస్ట్కి, నా మోటివేషన్కి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సూట్ అయ్యేటట్టు ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు సివిల్ సర్వీసెస్ మంచి ఆపర్చునిటీగా అనిపించింది. అప్పుడు మా ఇంట్లో వాళ్ళని అందరినీ కన్సల్ట్ చేసినప్పుడు ఇది మంచి మార్గమే అని వాళ్ళు కూడా సజెస్ట్ చేయడంతో అటు జాబ్ చేస్తూనే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. అది ప్రిపేర్ అవుతూ మళ్ళీ కంటిన్యూ చేస్తూ 2024లో నేను ర్యాంక్ తెచ్చుకుని అక్కడ ఐఆర్ఎస్ ఐటీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్లో సర్వీస్ అలొకేట్ అయింది. ప్రస్తుతానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా నేను నాగ్పూర్లో ట్రైనింగ్లో ఉన్నాను. దాంతో ట్రైనింగ్తో పాటు మళ్ళీ ఇంకొక అటెంప్ట్ ఇచ్చి ఇంకా టాప్ 2 సర్వీసెస్లో ఐఏఎస్, ఐపీఎస్లో తెచ్చుకోవాలన్నట్టుగా మళ్ళీ ట్రై చేశాను. ఈసారి ఈ ర్యాంక్ వచ్చింది అండ్ దెన్ ఐమ్ హోప్ఫుల్ దట్ వన్ ఆఫ్ ది టాప్ 2 సర్వీసెస్ విల్ బి అలొకేటెడ్. సాధారణంగా అయితే ఎక్కువగా సివిల్ సర్వీస్కి అయితే మాత్రం కోచింగ్ తీసుకొని చాలాసార్లు అటెంప్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు లేదా ఎలా? నేను ఫస్ట్ నుంచి సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ ప్రిపరేషన్ మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఈవెన్ క్లాసులు వాటిలో చెప్పేదానికంటే మనం సొంతంగా మనకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఎలా చదవాలని నాకంటూ ఒక పర్టికులర్గా ఒక స్టైల్, ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ని చూస్ చేసుకొని నేను అలా సూట్ అవుతుంది నాకు అలా సెల్ఫ్ ప్రిపరేషన్. అందుకోసం నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాటి మీద తక్కువ డిపెండ్ అయ్యాను. ఆన్లైన్ సోర్సెస్ తోటి చాలా ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఇస్తారు. జనరల్ కరెంట్ అఫైర్స్,
బేసిక్ న్యూస్ పేపర్స్ వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి బేసిక్ బుక్స్ వాటి మీద డిపెండ్ అయ్యి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను. సమ్ టెస్ట్ సిరీస్ మనం ఎలా రాస్తున్నామో ఎలాంటి మార్క్స్ వస్తాయి ఎవాల్యుయేషన్ కొంచెం అవసరమైంది. అప్పుడు కొన్ని టాప్ టెస్ట్ సిరీస్ 1 or 2 ఇన్స్టిట్యూట్స్వి ఆప్ట్ చేసుకుని ఇంట్లోంచే రాసేవాడిని. బట్ ఇంటర్వ్యూకి మాత్రం అక్కడ ఢిల్లీకి వెళ్ళి మాక్స్ ఇవ్వడానికి ఒక 1 week అలా అక్కడికి వెళ్ళి మాక్ ఇంటర్వ్యూస్ చేసి వెనక్కి వచ్చేసాను. దెర్ ఇస్ ఆల్వేస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటార్ ఆర్ గైడ్ డ్యూరింగ్ ద ప్రాసెస్. అది ఒకటి మిస్సింగ్ అని నాకు అర్థమయ్యి దానికి నేను చదివే విధానానికి ఎవరు సూట్ అవుతారు గైడ్గా అన్నట్టుగా నేను పర్సనల్గా ఎక్స్ప్లోర్ చేసి కొంతమంది మెంటర్ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకొని అంతా ఆన్లైన్లోనే తర్వాత ఇలా ఫైనలీ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్గా ఎవరినైనా తీసుకొని ఇలా చేశారా? నాకు ఇన్ సర్వీస్ ఇలా అంత ఎక్కువ ఇన్స్పిరేషన్ లేదు కానీ బట్ బేసిక్ మోటివేషన్ మా ఫాదర్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. తను చాలా కష్టపడేవాళ్ళు అండ్ ఆ ప్రాసెస్లో వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళు వచ్చి మా ఫాదర్కి చెప్పినప్పుడు ఇలా మీ వల్ల సక్సెస్ అయినాము దట్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. అది ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత డబ్బులు సంపాదించినా అది రాదు. అది నేను కళ్ళారా చూశాను మా ఫాదర్కి జరగడము. చాలా మంది వచ్చి సార్ మీ వల్లనే నేను ఈ రోజు ఇలా ఇక్కడ ఉన్నాను అంటే దిస్ ఇస్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్ అన్నట్టుగా అనిపించేది. సో అది నాకు చాలా స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్గా అనిపించింది అన్నట్టు. ఇందాక చెప్పినట్లండి మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా నాకు చాలా మంది గైడెన్స్ కోసం వచ్చే వాళ్ళని నా ఫ్రెండ్స్ని నా పియర్స్ని చాలా చూస్తుంటాను. ఒకటి నేను నోటీస్ చేసింది ఏంటంటే దెర్ ఇస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే సాధించలేము, ఈ మనం అనుకున్న గోల్ అనేది చాలా చాలా పెద్దది, చాలా అన్రీచబుల్ అనుకొని దానికి భయపడి వెనకడుగు వేయడము. మళ్ళీ తర్వాత కొన్ని మిస్కన్సెప్షన్స్, చాలా డబ్బులు కావాల్సి ఉంటుంది, లేకపోతే ఢిల్లీయో హైదరాబాదో లేకపోతే బెంగళూరులోని పర్టికులర్ ఏరియాస్కి వెళ్ళి చదివి ఇంత డబ్బులు పెట్టి చదివితేనే వస్తుందనే మిస్కన్సెప్షన్ వల్ల చాలామంది వెనకడిగేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏమీ అవసరం లేదు. లాస్ట్ 10-12 yearsగా చూస్తుంటే చాలామంది సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి తన ఓన్గా ఒక పద్ధతిని వాళ్ళు క్రియేట్ చేసుకొని సక్సీడ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అసలు భయం అనేది లేకుండా ప్లాన్ బి లాంటివి, ఇప్పుడు నన్ను చూస్తే కూడా చాలా రోజులు నేను ఒక జాబ్తో పాటు చేసుకుంటూ ఒక వెనకాల ఇంకో బ్యాకప్ ఉందనుకుంటూ ప్రిపేర్ అయ్యేవాడిని. దర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ దట్ నేను 100% ఇవ్వలేకపోయానన్న ఒక చిన్న ఇది ఉండేది నాకు ఎప్పుడు. బట్ ఏమీ ఆధారం లేకపోయినా చాలా అంటే ప్యాకేజ్ డబ్బులు ఇవన్నీ సాక్రిఫైస్ చేసి దీనిలోనే వెళ్ళాలి అన్నట్టుగా కంప్లీట్గా క్విట్ చేసి మరీ లోపలికి సివిల్ సర్వీసెస్కి అటెంప్ట్ ఇచ్చినప్పుడు సక్సెస్ అయ్యాను నేను. సో వేరే ఏమవుతుంది, ఎలా అవుతుంది, తర్వాత ఏమవుతుంది అనే భయాలు లేకుండా ధైర్యంగా ముందుకు పోయి ప్రిపేర్ అయ్యి ఇవ్వగలిగితే 100% కమిట్మెంట్ తోటి అందరూ సాధించగలుగుతారన్న నమ్మకం అండి. అది ఇప్పటి వరకు అతి తక్కువగా తెలుగు యువత కూడా రాణించడం అనేది చాలా డిఫికల్ట్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ అయితే ఉంటుంది. కాకపోతే మన తెలుగు వాళ్ళకి సంబంధించి అయితే మాత్రం 2 అటెంప్ట్స్ చేసినప్పటికీ 2 జాబులు వచ్చినప్పటికి కూడా తను ఇంకా ముందుకెళ్ళాలి, సెల్ఫ్ డిఫెన్స్తో ఎలాంటి కోచింగ్ లేకుండా ఇటువంటి IAS లాంటి పదవుల కోసం తను ర్యాంకులు సాధించడం, తనతో పాటుగా కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్తో ఈ యొక్క విజయాన్ని కూడా తనతో పంచుకోవాలనేసి ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సురేష్తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.